సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, కష్టాలలో కన్నీళ్ళలో నలుమోయు నీ స్నేహం, మనుధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, కష్టాలలో కన్నీళ్ళలో నలుమోయు నీ స్నేహం, మనుధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసుని స్నేహం, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ నా యొక్క వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, చిన్న మంద భయపడకుడి. ఈరోజు మనం ఒక చిన్న మందగా ఈ విధంగా కూడి దేవుని మహిమపరుస్తూ ఆరాధిస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంటున్నాం. రాబోయే రోజుల్లో గొప్ప పెద్ద మందగా దేవుడు మార్చబోతుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనము వాక్య భాగానికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23 నుంచి 33 వరకు చదువుకుందాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుణ్ణి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండము వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచియునుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును సీలాకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఇక్కడ చదవబడినటువంటి భాగమును మనము ధ్యానించినట్లయితే ఇక్కడ ఇద్దరు సేవకులు ఉంటున్నారు, పౌలు సీలలు. వీరిరువురిని ఎక్కడ వేస్తున్నారంటే చెరసాలలో వేసి ఉంటున్నారు. చెరసాలలో మామూలుగా వేలా, చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి ఆ తర్వాత వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను అని చెప్పి రాయబడి ఉంటున్నది. ఇప్పుడు మామూలుగా చెరసాలలో ఉంటే అది వేరు. నేను కూడా 2 సార్లు చెరసాలకు పోయి వచ్చిన, జైలుకి పోయి వచ్చిన. అది ఎట్లుంటుందంటే చాలా నరకం, చాలా నరకం. మరి ఊరికే పంపించరు. పోలీసులు బాగా కొట్టి కట్రాడితో వేయించినారు. బట్టలంతా ఊడబెరికేసి కట్రాడితో వేయించినారు. ఆ తర్వాత రాత్రుల్లో న్యూస్ పేపర్లు వేసుకొని ఆ న్యూస్ పేపర్ పైన పడుకునేది. దోమలు తెల్లరకంతా మొత్తము ముఖం నుంచి కాలు వరకు బాగా కాట్లు వేసి ఉంటుంది. మొత్తం ఎర్రగా అయిపోయి ఉంటుంది శరీరం. అలాంటి పరిస్థితి. ఎందుకు ఈ మాటలు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క పౌలు సీలలు బాగా దెబ్బలు తిని ఆ సంఖ్యలతో బంధింపబడి అక్కడ చెరసాలలో వేసి ఉంటున్నారు. అలాంటి సమయంలో వారు ఏం చేస్తూ ఉంటున్నారు అంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, 25వ వాక్యంలో అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ మనం గమనించాలా, వారు ఆ చెరసాలలో మౌనంగా ఉనుంటే, లేదంటే ఎందుకు ఇలాగ జరిగింది, మేము దేవుని సేవ చేస్తాం కదా, మాకు ఇలాంటి కష్టము ఈ బాధ ఎందుకు వచ్చింది అనుకొని ఉంటే
అక్కడ రక్షణ కార్యం జరిగేది కాదు. అయితే అర్ధరాత్రి వేళ వారు పాటలు పాడుచు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అలాగూ ప్రార్థన చేస్తూ ఉండగా అకస్మాత్తుగా మహాభూకంపం వచ్చి ఆ చెరసాల పునాదులంతా కూడా కదిలి అక్కడ ఉన్నటువంటి చెరసాల తలుపులంతా కూడా తెరవబడి ఉంటున్నది. ఆ సమయంలో ఇక్కడ గమనించాలా, 27వ వాక్యంలో, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అక్కడ ఆ చెరసాల నాయకుడు ఏం చేస్తాడంటే ఆ చెరసాల తలుపులు మామూలుగా తెరవరు. అయితే ఈ యొక్క మహాభూకంపం రావటం వలన చెరసాల తలుపులంతా కూడా తెరుచుకునేసింది. అప్పుడు వారికి ఒక భయం వచ్చేసింది. ఖైదీలంతా కూడా పారిపోయి ఉంటారు, ఇంకా పై అధికారికి నేను ఏం సమాధానం చెప్పేది, ఒకరి ఉద్యోగంలోంచి పెరికేయచ్చు. ఇలాగూ అతను భయపడుకున్నాడు ఆ యొక్క చెరసాల నాయకుడు. అయితే ఆ సమయంలో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. కాబట్టి నీవు హాని చేసుకోవడానికి అయితే కత్తి తీసి పొడుచుకొని చచ్చిపోవాలని చెప్పి అనుకుంటా ఉంటున్నాడు. అయితే నువ్వే హాని కూడా చేసుకోవద్దు, మేము ఎవరు కూడా పారిపోలేదు, మేము ఇక్కడే ఉంటున్నాము. వారిని చెరసాల్లో వేసినప్పుడు వారు మౌనంగా ఉండాల. ఆ మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడి ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత దేవునికి స్తోత్రాలు, ఆ చెరసాల పునాదుల్లో తెరుచుకున్నప్పుడు వారు పారిపోలేదు, అక్కడే ఉంటున్నారు. ఒకటి ప్రార్థన చేస్తున్నారు, రెండవది వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఆ తర్వాత గమనించినట్లయితే ప్రేమనటువంటి వారా, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు సౌలుకును పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. ఇక మనం గమనించినట్లయితే రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఈరోజు ఇంకా ఎవరైతే రక్షణ పొందుకోలేదో వారు వినండి. రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవునికి స్తోత్రాలు. అందుకు ఇక్కడ వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. కాబట్టి రక్షణ పొందుకోవాలంటే విశ్వాసం ఉంచాలా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు ప్రతి ఒక్కరికి రక్షణ దొరుకుతుంది. యేసు అనగానే రక్షకుడని పేరు. ఆయన లోక రక్షకుడు. ప్రతి ఒక్కరిని ఆయన రక్షించడానికి ఆయన సర్వశక్తిమంతుడిగా ఉంటున్నాడు. యోహాను సువార్తలో ఒక మాట ఉంది, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయనని. ఎలాంటి ఘోర పాపినైనా సరే ఆయన యొద్దకు వస్తే వారి యొక్క పాపాలను క్షమించి రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి రక్షణలోకి నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని. 2000 సంవత్సరంలో మొట్టమొదటిగా మా గ్రామంలో నేనే ప్రభువుని నమ్ముకునింది. ఆ యేసయ్య యందు విశ్వాసం ఉంచింది నేనే. ఆ యేసు ప్రభుని నేను నమ్ముకున్నప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఇంట్లో మొట్టమొదటిగా అభ్యంతరం ఎవరంటే మా తల్లిగారే. ఆమె ఇప్పుడు లేదు, ఆమె ఇప్పుడు ప్రభుని నమ్ముకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఇంటికి నువ్వు పెద్ద కొడుకు, నేను చచ్చిపోతే నువ్వు తలకొర పెట్టాలా, కాబట్టి నువ్వు ఆ యేసు ప్రభుని నమ్ముకోవద్దు అని చెప్పి మాట్లాడింది. మన దేవుళ్ళంతా ఏమయ్యేది, వద్దు అట్లని చెప్పి. లేదు, ఆ యేసు ప్రభువే నాకు కావాలా, ఆ యేసు ప్రభువు నమ్ముకున్నాకనే నాలో మార్పు వచ్చింది అట్లని చెప్పిన. దేవునికి స్తోత్రాలు. వినలేదు. సరే, వినకపోతే పోనీ అట్లని చెప్పి నేను ఒక వారం చర్చికి వెళ్ళినాను. చర్చికి వచ్చేటప్పుడు సైకిల్ ఉండింది అప్పుడు నాకు. అసలు చిన్న సైకిల్ పెట్టుకున్నా. ఆ సైకిల్లో వచ్చిన ఒక వారం. రెండో వారం ఏం చేసినారు, సైకిల్ బిగాలు తీసిపెట్టారు. మా ఊరి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది టౌన్కి రావాలంటే, మండివిల్లో చర్చికి మేము వచ్చేది.
నేను వచ్చేటప్పుడు ఆ సైకిల్ పేర్లేదు పెడైనారు. సరే ఎవరిని అడిగినా ఇవ్వలేదు, తమ్ముళ్ళని అడిగినా కానీ మా చెల్లెని అడిగినా కానీ మాది తెలియదు, మాది తెలియదు. సరే ఎట్లయినా చర్చికి రావాలా. సరే ఒకవేళ బైబిల్ తీసుకొని వస్తే ఎవరైనా చూస్తారని లేదా ఇంట్లో చెప్పేస్తారని దాన్ని తీసి పనిలో లాగేసుకొని ఆవుని పట్టుకొని నేరుగా బావి దగ్గర కట్టేసి ఆవు కొంచెం కసుపు పెరికేసి ఆయన నడుచుకుంటూనే చర్చికి వచ్చి మళ్ళీ నడుచుకుంటూనే మా ఎండలో నేరుగా ఇంటికి వెళ్ళినాను. సరే మళ్ళా చర్చికి పోనట్లుగా ఆవును పట్టుకొని నేరుగా ఇంటికి వచ్చేది. ఇలా 2 వారాలు చేసినా తెలిసిపోయింది. ఎట్లా తెలిసిపోయిందంటే ఆ బావి దగ్గర వాళ్ళు చెప్పేస్తున్నారు, మీ కొడుకు ఈరోజు కట్టేస్తాడు మాట చెట్టు కింద, ఎక్కడ పోతాడు మళ్ళీ వస్తాడు విమారని. సరే దేవుని స్తోత్రం. నాకేం కావాలా? రక్షణ కావాలా. అంతకుముందు యేసు ప్రభు నమ్ముకోకుండా ముందుగా భయంకరమైన త్రాగుబోతూ తాగేసి ఊరికే ఉండను, భార్యను కొట్టేది, అమ్మ నాయన కొట్టేది. మా అమ్మను ఒకసారి కిరోసిన్ క్యాన్ తీసుకున్నప్పుడు కిరోసిన్ పోస్తున్నారు రేషన్ షాప్లో, 5 లీటర్ల కిరోసిన్ క్యాన్ తీసుకున్న పోసి అంటించేస్తానని చెప్పి అలాంటి దుర్మార్గుడిగా ఉంటుంది. రక్షణ ఎట్లొస్తుందంటే ఆ ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచినప్పుడే. ఇప్పుడు ఒకవేళ మా తల్లిగారి మాట విని మనకొద్దు నాయన ఆ యేసు ప్రభు మన దేవుళ్ళు మనకు చాలు అనుకుని ఉంటే నేను ఇంకా త్రాగుబోతుగానే ఉంటాను, లేదంటే ఎవరికి బ్రతుకుడు ఉన్నాను నేను. ఎందుకంటే మా ఊరిలో అందరూ నాకు విరోధులు. 2 కేసులు ఉందని చెప్పినాను కదా, నా మీద 2 కేసులు 2 సార్లు జైలుకి వచ్చినానని రాజకీయంలో ఉంటుని కౌన్సిలర్గా కూడా పోటీ చేసి ఓడిపోయినాను అక్కడ మా ఏరియాలో. కాబట్టి ఇక రాజకీయంగా నా మీద పగ, వేరే ఊర్లో వాళ్ళు పగే, అందరూ విరోధులు అయిపోతున్నారు. తాగేసి ఊరుకుంటే అందరు తిక్కుతాంటే ఊరుకుంటారా? ఆ విధంగా అందరూ విరోధులు అయిపోతున్నారు. సరే చివరికి కట్టుకున్న భార్య వాళ్ళ ఊర్లోనే అందరితో పంచుకొని అక్కడ గొడవలే. ఒక 2 రూపాయలు ఆన్స్ ప్యాకెట్ లేదని అంగడిని కొట్టేసినాను, ఒక థమ్స్అప్ 6 రూపాయలు అది ఇలా చేసి కొట్టేసేది. ఏమో ఎవరో తెలుసా, 2 రూపాయలకు నమ్మకం లేదా, 6 రూపాయలకు నమ్మకం లేదా, ఇలా మాట్లాడి తూరుకుంటారు అవి పోయిన చోట కూడా ఈ విధముగా. ఎందుకంటే నేను పాపంలో జీవిస్తూ ఉంటుంది, నాకు రక్షణ అనేది లేదు, శాపంలో ఉంటుంది. కాబట్టి అలాగూ ప్రవర్తిస్తూ ఉంటుంది ప్రేమైనటువంటి వాళ్ళరా. అలాగూ నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత, ఆయన ఏందో విశ్వాసం ఉంచిన తర్వాత, ఆ తర్వాత కొద్ది రోజులకి మా యొక్క భార్య దేవుని నమ్ముకునింది. మేమిద్దరు నమ్ముకున్న తర్వాత మరలేమైందంటే ప్రేమైనటువంటి వాళ్ళరా, ఒకరోజు శుక్రవారము ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, రక్షణ మా ఇంటికి ఎట్లా వచ్చిందని చెప్తుంటున్నా. మమ్మల్ని రక్షించిన దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని కూడా రక్షిస్తాడు. ఇంకా ఒకవేళ ఇంట్లో 1-2 ఉన్నట్లయితే ఆ కుటుంబం మొత్తాన్ని రక్షణకు దేవుడు తీసుకొస్తాడు. అయితే ఆలస్యమైన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ తర్వాత మేమిద్దరు విడాకుల వరకు ఉండింది, మళ్ళీ వచ్చింది. ముందు చెప్పిన సాక్ష్యం ఉన్న వారి ముందరే మళ్ళా సాక్ష్యం చెప్పాలంటే నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఆ తర్వాత అప్పుడు నేను దేవుని నమ్ముకున్న తర్వాత మా భార్య దేవుని నమ్ముకునింది, మేమిద్దరు ఒకటైనాము. దేవునికి స్తోత్రము. ఆ తర్వాత మేము వస్తూ ఉంటే ఒకరోజు శుక్రవారము ఇంటికాడ పెద్ద గొడవ జరిగింది. శుక్రవారము కల్లేపు జల్లలేదు, ముగ్గులు పోయలేదు, పూజలు చేయలేదు అట్లా అని చెప్పి మేము యేసుప్రభు నమ్ముకున్నాము, మాకు వద్దు అన్నాము. అట్లయితే మా ఇంట్లో వద్దు. నేను కట్టినాను ఇల్లు, నేను నూటనపేట ఉద్యోగం చేస్తా ఉన్నాను. 92 నుంచి 95 వరకు 3 సంవత్సరాలు జాబ్ చేస్తూ ఉంటుంది. వర్క్షాప్లో మెకానికల్గా ఉన్నాను. అప్పుడు కట్టినాను ఇల్లు. నేను కట్టిన ఇల్లు నాకు ఒక రూమ్ ఇవ్వండి అటన్నాము. రూమ్ అంతా ఇచ్చేదానికి కాదు. ఆ రూమ్ ఇవ్వాలంటే మీరేం చేయాలా, యేసుప్రభుని వదిలేసి ఉండాలా అటని. లేదు మాకు యేసుప్రభు కానీ కొంచెం గొడవలు అయింది. ఆ తర్వాత మేము వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన తర్వాత ప్రేమటువంటి వాళ్ళరా, పుణేపల్లి మా అత్తగారు అక్కడికి వెళ్ళి అక్కడ తనిగా ఉంటూ మేము ఆరాధనకు వస్తూ కొంచెం విశ్వాసంలో స్థిరంగా మేము ఉంటిమి. అయితే జరిగిన విషయం ఏమనంటే, కొద్ది రోజులకి మా అమ్మకు కాళ్ళు చేతులు అంతా ఊదిపోయింది, ముఖమంతా ఊదిపోయింది. వేరే చోటకు వెళ్తే ఈ మరి చేతబడి చేసి పడేసినారు, నీకు ఇంతకుముందు నీ పెద్ద కొడుకు చేసి పడేసిన, అందుకే వాడు అలాగూ త్రాగుబోతుగా మెంటలోడగా అలా తిరుగుతూ ఉండింది. ఇప్పుడు నీకు చేసి పడేసినారు,
కాబట్టి ఒక 2,000 రూపాయలు అవుతుంది తీసుకురండి అంటే అప్పుడు మా తమ్ముడు వచ్చినాడు నా దగ్గరికి. అప్పుడు నేను బైబిల్ కాలేజ్ చదువుతున్నాను, 2003లో బైబిల్ కాలేజ్ చదువుతున్నాను. ఆడు వచ్చినప్పుడు మా తమ్ముడు వచ్చి మరి ఏడ్చినాడు, అమ్మకి మరి అయిపోయింది ఎలాగంటే, సరే శుక్రవారము ఉపవాస ప్రార్థన. నేను ఇప్పుడు పులిచెర్లలో శాంసన్ పాస్టర్ అని ఒక పాస్టర్ ఉంటున్నాడు, అప్పుడు ట్రైనింగ్ చేస్తాను. మేమిద్దరు కలిసి మొట్టమొదటిగా వెళ్ళి ధైర్యంగా మా అమ్మ మీద చేపెట్టి ప్రార్థన చేయండి. అదే మొట్టమొదటిగా మా అమ్మకు ప్రార్థన చేసిన. ఆమె లేకున్నటువంటి వ్యక్తి, దేవునికి స్తోత్రము, మరుసటి రోజు ఆమె లేచి నడిచేదానికి ప్రారంభం చేసింది. ఆ తర్వాత మా తమ్ముడు ఇలాగ జరిగిందని చెప్పినాడు. సరే చర్చికి తీసుకొని రా అని చెప్పిన. చర్చికి వచ్చిన తర్వాత వేరే పాస్టర్ ఆ రోజు మాకు టీచింగ్ చేస్తూ ఉన్నాడు, పాల్దాస్ పాస్టర్, ఇప్పుడు లేరు ఆయన పెట్టి ప్రార్థన చేస్తే ఆమె కింద బతుని పడింది. ఆ పడినప్పుడు ఆమెకు విడుదలైపోయింది. ఆమేన్, హల్లెలూయా. దానితో మా అమ్మకు విశ్వాసం కలిగింది. ఆ తర్వాత మా తమ్ముడు 3 సంవత్సరాల ఊపిరితిత్తులో నెమ్మొచ్చి అనేక డాక్టర్ తిరుగుతూ ఉన్నాడు, ఎక్కడ పోయినా బాగా కాలేదు. ఆ తర్వాత అతను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఆయనకు బాగా అయింది. మరలా 3వ తమ్ముడు సెప్టిక్ ట్యాంక్లో పడిపుచ్చినాడు. అంటే కొత్త కట్టిన సెప్టిక్ ట్యాంకు ఇక్కడ ఇరువరం కళ్యాణ మండపం మేస్త్రి పని చేస్తాడు. ఏం సెంటరింగ్ వేసినప్పుడు ఈ యొక్క ఆకులు గుబ్బాకులు అంతా వేసే చెరికాకు వేయకుండా సెంటరింగ్ ఆకులు వేసినారనమాట. ఆ సెంటరింగ్ ఇప్పేటప్పుడు అదేమరా అంటే ఆ గ్యాస్ పాయిజన్ మారి అయిపోయిందన్నమాట. అది పీల్చుకొని పడిపుచ్చినారు. ఒకతను అక్కడే చనిపిస్తున్నాడు, ఒకతను అపోలోకి వేసుకున్నారు, ఒకతన్ని సిఎంసీకి వేసుకోమన్నారు. ఆ రాత్రి అంతా నేనే ఉంటిని, ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మరుసటి రోజు వేరే ట్రైనింగ్లో నడిపించినటువంటి జాకాప్ అబ్రహం అయ్య గారిని రమ్మన్నాను. ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారు వచ్చేసినారు. నేను పాస్టర్తో కూడా వచ్చిన. అంతలో ఏం జరిగిందంటే అన్ని పెరిగి పారేసినాడు. వేరే మిషన్లు అంతా పెట్టున్నారు, శరీరం అంతా మిషన్లు పెట్టున్నారు, సెలవును పట్టుకున్నారు, అన్ని పెరిగి పారేసి నాకు ఇడ్లీ పెట్టు అట్లా అని చెప్పి. ఆ విధంగా అతన్ని దేవుడు బాగా చేస్తున్నాడు. ఆ తర్వాత మా అమ్మ, మా నాయన, మా తమ్ముళ్ళు ఇద్దరు దేవుడిని నమ్ముకోవడానికి సహాయం చేస్తున్నారు. అక్కడ మా అత్త, మా మామ, మా బామర్ది భార్య, మొత్తం 15 మందికి ఒకేసారి కలకొండ ప్రాజెక్టులో బాప్టిజం ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను 3.5 సంవత్సరం ప్రార్థన చేసిన, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తానే ఉంటుంది. దేవుని స్తోత్రాలు. దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆ తర్వాత మా చిన్న తమ్ముడు 20 సంవత్సరాల తర్వాత రచనలోకి వచ్చినాడు. మొట్టమొదటిగా వచ్చిన తర్వాత మరలా ఏం చేసినంటే మళ్ళా లోకం వైపు వెళ్ళిపుచ్చినాడు. మేము చెప్తానే ఉంటుంది, దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీకు క్రైస్తవ పెళ్ళి జరుగుతుంది అని చెప్తా ఉంటే పాస్టర్ అమ్మ చెప్తే, వదిన అదంతా జరగదు, జన్మంలో జరగదు, ఆ మాట చెప్పొద్దు అని చెప్పేది. వచ్చినప్పుడు అంతా పాస్టర్ అదే చెప్తా ఉంటుంది, నీకు క్రైస్తవ పెళ్ళి జరగబోయేది, నువ్వు క్రిస్టియన్గా మారిపోతావు అట్లని. అదంతా చెప్పొద్దు అట్లని. జరిగిన విషయం ఏం తెలుసా? వాగ్దానం ఊరిక పోదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అనే వాగ్దానము నేను చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాను కనుక 20 సంవత్సరాల తరువాత ఏం విషయం అంటే, మా తమ్ముడికి మా చెల్లి కూతురుతో వివాహం అని ఫస్ట్ చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు చెప్పేసినారు, మాట చేయనారు. సరే అట్లే ఉండిందనమాట వాళ్ళు, హిందూస్ వాళ్ళు. అయితే జరిగిన విషయం ఏమనంటే, ఆ పెళ్ళి ఇంకా పెళ్ళి కుదుర్చుకునే సమయంలో ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి నేను చేసుకున్నాను చెప్పేసి, మా చెల్లి కూతురు చేసుకున్నా, అక్క కూతురు, మా తమ్ముడికి అక్క కూతురు, నాకు చెల్లి కూతురు చేసుకున్నాను చెప్పేసింది. సరే అప్పుడు మా దగ్గరికి వచ్చినాడు. మేమేం చెప్పినామంటే, నువ్వు దేవుడిని నమ్ముకో, క్రిస్టియన్గా మారు, అప్పుడు మేము క్రైస్తవ పెళ్ళి చేస్తాం, పరిశుద్ధ వివాహం చేస్తాం, లేకపోతే మేము ఎవరు రామన్నాం. అంతే. ఆ దెబ్బతో సంఘానికి వచ్చినాడు, 3 వారాలు మందిరానికి వచ్చినాడు. మళ్ళీ నేనే బాప్టిజం ఇచ్చిన. ఆ తర్వాత క్రైస్తవ అమ్మాయిని చూసి క్రైస్తవ వివాహం చేసిన. ఆ బిడ్డ కూడా రచనలోకి వచ్చేసినారు. ఆమేన్, హల్లెలూయా. దీనికంతా కారణం ఏమి? విశ్వాసము. ఇప్పుడు మాకున్న విశ్వాసము మా కుటుంబాన్ని రచనలోకి దేవుడు తీసుకొచ్చినాడు.
కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. అలాగే ఇక్కడ ఆ యొక్క జైలు అధికారితో పౌలు శీలలు చెప్పిన తర్వాత దేవునికి స్తోత్రాలు, వారికి వాక్యం బోధించినారు. వారి ఇంటి వారందరూ కూడా ఏం చేసినారో బాప్తిసం పొందుకున్నారు. అక్కడ ఉంది కదా కింద, ఆ మాట చదివేయండి, మనం వేరే వాక్యానికి వెళ్దాం. అతని ఇంటనున్న వారికందరికి దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఆమేన్, హల్లెలూయా. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఇప్పుడు అతడు ఆ ఇంటి వారందరూ బాప్తిసం పొందుకున్న రీతిగా ఈ రోజు కూడా మా కుటుంబంలో మా అన్నదమ్ముల నలుగురిని దేవుడు రక్షణకు నడిపించినటువంటి రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ఒకరు ఇద్దరు ఉన్నట్లయితే వారి ఇంట్లో వారందరికీ దేవుడు రక్షణ దయచేయబోతుంటున్నాడు. ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో వారి దేవుడు రక్షణను దయచేస్తాడు. ఆ రక్షణ లేనప్పుడు సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. అసలు నాకు భయం, ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం. ఏం భయం తెలుసా? ఎవరిని చంపేస్తారేమో అని. అవును, 3.5 సంవత్సరం నేను కోర్టుకి తిరిగినాను వాయిదాలకు. ఎవరు నాతో కూడా రావమంటారు, వాయిదాకు రమ్మంటే కూడా రమ్మంటే కూడా ఎవరు రారు. నీతో పాటు వస్తే మమ్మల్ని చంపేస్తే మేమేం చేసేది? మా ఇంట్లో వాళ్ళు రారు, అసలు మా ఇంట్లో వాళ్ళు రారు. ఆ విధముగా భయపడతా అట్లా జీవించినాను ఆ రోజుల్లో. ఈరోజు ఎవరితో గొడవ లేదు. ఎవరైతే నాకు శత్రువులుగా అందరూ మిత్రులుగా మారిపుస్తున్నారు. దేవుడు అలాంటి కార్యం చేయడానికి కారణం ఏంటంటే నేను ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచినాను. దేవుడు నన్ను రక్షించినాడు, నా కుటుంబాన్ని రక్షించినాడు. ఆ రక్షణ నాకు ఈరోజు సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని కలగజేసి ధైర్యంగా దేవుని సేవలు పోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఇస్తే మన ఇంటి వారిని దేవుడు రక్షణలోకి నడిపిస్తాడు. దేవుని స్తోత్రాలు. ఆ తర్వాత విశ్వాసం వస్తే ఇంకేం కార్యాలు చేస్తాడు, దాని గురించి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 39వ వాక్యం చదువుకుందాం. మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మోసే ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేదు, కానీ ఇప్పుడు ప్రభు అయిన యేసునందు విశ్వసించినట్లయితే నీతిమంతులుగా దేవుడు తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుడు అంటే దేవుని నమ్ముకోవటమే నీతి. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి మనం విశ్వసించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మనం నీతిమంతులుగా మారుస్తాడు. అంటే మనలో ఏ పాపము లేకుండా, ఏ అపరాధము లేకుండా, ఏ దోషము లేకుండా వాటన్నిటిని కూడా దేవుడు తీసివేసి మనం నీతిమంతులుగా మారుస్తాడు. ఎలాగ నీతిమంతులుగా మారుస్తాడంటే ఆయన యొక్క రక్తము చేత మనల్ని నీతిమంతులుగా దేవుడు మారుస్తాడు. అది ఉచితంగానే, మనం ఏమి ఇవ్వాల్సిన పనిలా. మనం నీతిమంతులుగా మారటానికి మనం ఏమి ఖర్చు పెట్టాల్సిన పనిలా, ఏమి ఇవ్వవలసినటువంటి పని లేదు. అయితే ఆయన ఏంది విశ్వాసం ఇస్తే చాలు, అప్పుడు దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే, పాస్టర్ నువ్వు ఎంతనే చెప్పు, మా ఇంటి మారడు అంతే, మా కొడుకు మారడో. మనకేమో విశ్వాసము, మనల్ని మార్చిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని నీతిమంతులుగా మార్చిన దేవుడు వారిని కూడా రక్షిస్తాడు, మారుస్తాడు. అంటే సమయం ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఒక సమయం ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఒక సమయం. ఈరోజు ఈ వీధిలో వచ్చి వాక్యం చెప్పాలని దేవుడు సమయం నిర్ణయించినాడు కనుక నేను వచ్చి ఉంటున్నాను, లేకపోతే వచ్చి ఉండలేను. దేవుని స్తోత్రాలు. ప్రతి ఒక్కదానికి ఒక సమయము. అయితే మనం ఆ సమయం వరకు ఎదురు చూసేటంటే వారిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడైన,
ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు మనలందరినీ కూడా ఆయన నీతిమంతులుగా మార్చడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. అందుకే దేవునికి ప్రేమటువంటి వాళ్ళరా, మరలా ఇంకొక మాట ఉంది, ఆయన ఏం విశ్వాసం ఇస్తే మనం నీతిమంతులుగా దేవుడు మారుస్తాడు. నీతిమంతులైనటువంటి వారు ఇంకా నీతిమంతులుగా ఉండాలి. చూడండి, అందరూ తెలిసిన వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథము, ప్రకటన 22:11. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. చాలు. ఇక్కడ గమనించినట్లయితే నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము అంటే దీని అర్థం ఏంటంటే, ప్రేమటువంటి వారరా, దేవుడు మనము దేవుని యందు విశ్వాసం ఉంచినాము. ఆ విశ్వాసం మనల్ని నీతిమంతులుగా మార్చింది. ఇప్పుడు నీతిమంతులుగా మారినటువంటి మనము ఇంకా నీతిమంతులుగానే ఉండాలి. ఇంకను నీతిమంతులుగానే మనం ఉండాలి. అంటే మనం ఇంకను నీతిమంతులుగానే ఉండినప్పుడు దేవునికి స్తోత్రం, ఇంకా అనేక మందిని దేవుడు మన ద్వారా నీతిమంతులుగా ఆయన మారుస్తాడు, నీతిమంతులుగా ఆయన తీరుస్తాడు. దేవునికి ప్రేమటువంటి వాళ్ళరా, కాబట్టి మనము ఇంకా నీతిమంతులుగా మనము ఉండాలి. కాబట్టి విశ్వాసం ఉంచటం వలన దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతులుగా మారుస్తాడు. ఆ తర్వాత యోహాను సువార్త 1:12 చూద్దాం. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు మనల్ని మన ఇంటి వారిని రక్షిస్తాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు మనల్ని నీతిమంతులుగా దేవుడు మారుస్తాడు. ఆ తర్వాత ఆ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం దేవుని పిల్లలుగా మనం ఉంటున్నాం. ఆ యొక్క అధికారం మనం పొందుకొని ఉంటున్నాం. అందుకే మనం అబ్బా తండ్రి అని చెప్పి దేవునికి మొర పెడతా ఉంటున్నాం. మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్తాం? మొట్టమొదటిగా నిజమేనా రైతులా? అవును, మన దేవుడికి చెప్పాలా. రచ్చింపడిన కొత్తలో పాస్టర్ వచ్చి సోపు లేదంటే నన్ను ఎందుకు అడతావు, మోకరించి ప్రార్థన చేయండి. మాకు అట్లా బోధిస్తూ ఉన్నారనమాట. అట్లా బోధిస్తూ ఉన్నారు. ఆ విధముగా ప్రతి ఒక్క దానికి కూరగాయలు లేవు. ఒకరోజు కూరగాయలు లేవు. తెల్లారితో ఏం చేయాలా ఏమని మాట్లాడుకుంటా ఉంటుంది. సేవకు వచ్చేసినాము. అప్పుడు సేవకు వచ్చి కొత్త 2003లో సేవకు వచ్చిన కొత్త, అంత భక్తి వైరాగ్యము అంత ఏం లేదు. వచ్చేసిన సేవకి దేవుని స్తోత్రం, దేవుని నడిపిస్తాడని మాట్లాడుకుంటూ ఉంటుంది. దేవుని స్తోత్రము మాట్లాడుతూ ఉండి ప్రార్థన చెయ్యి అట్లా అని చెప్పి కొత్తగా ఆ ఊర్లో 2 విశ్వాసం దేవుడు నాకు ఇచ్చినాడు. మంగమ్మ, సరోజమ్మని 2 ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు దేవుని కృపను బట్టి. ఆమె ఏం చేసిందంటే ప్రేమటువంటి వాళ్ళరా, వాళ్ళ తమ్ముడు మిరప చెట్టు నాటు ఉంటే అక్కడ పోయేసి కూరగాయలు అవన్నీ తీసుకొని వచ్చింది. ఆమె నేరుగా అట్లా పోకుండా నేరుగా ఎత్తుకొని ఇంటికాడికి వచ్చింది. ఏంకా అట్లా వచ్చినావటంటే, ఏమి నేను అక్కడ పోయింటిని, మా తమ్ముడు నాకు ఇచ్చినాడు, దేవుడు మీకేమంటా అన్నాడు. అట్లనే మాకేం అర్థం కాలేదు. దేవుని స్తోత్రాలు. ఆమెకి ఇస్తే ఆమె తినకుండా ఆమె ఏం చెప్తుంది, మీకేమని చెప్తున్నాడు దేవుడు అట్లా అని చెప్పి. ఆ విధముగా దేవునికి స్తోత్రాలు. నిజంగా ఆ రోజు అలా జరిగినప్పుడు ఇంకా విశ్వాసం పెరిగింది. అక్కడ పాస్టర్ అమ్మకు అమ్మగారి ఇల్లు ఉంది ఆ ఊర్లో. వాళ్ళ అక్కోళ్ళు ఉన్న కొంత దూరం మొత్తం వాళ్ళ అక్కోళ్ళు ఉన్నారు. ఆడికి పోకూడదు, ఈడికి పోకూడదు. నేను వాళ్ళ ఇంటికి పోకూడదు, ఈయనింటికి పోకూడదు. ఇంకేం చేయాలా? ప్రార్థన చేయాలా. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ విధంగా మా పాస్టర్ మైకిల్ పాస్టర్ అలా నడిపించినాడు, విశ్వాసంలో నడిపించినాడు. ఇప్పుడు కూడా ఆ మాట అట్లే హృదయంలో ఉంది. బైబిల్ చదివేటప్పుడు ఆయన చెప్పిన మాట, కంజి కుడికిడితే కత్తుకను, బిర్యానీ సాపడితే కత్తుకను అన్నాడు. అంటే సద్ది తాగేది నేర్చుకోవాలా, బిర్యానీ తినేది నేర్చుకోవాలా. అట్లని లేదు నాకు బిర్యానీ కావాలంటే కుదరదు, లేదు నేను బిర్యానీ తిన్ను, నేను సద్ది తాతానంటే కూడా కుదరదు.
సద్య తాగే టౌన్కి వస్తే సద్య ఎవరు పోస్తారు? ఎవరు పోయారు? దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఎందుకంటే విశ్వాసం గురించి చెప్తున్నా ప్రేమటువంటి వాళ్ళరా. ఆ విధంగా ఆ విశ్వాసం బట్టి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తా వచ్చినాడు. ఎన్నో కార్యాలు. కాబట్టి మనము విశ్వాసం ఉంచినప్పుడు దేవునికి పిల్లలు అయిపోతాము, పిల్లలుగా మారిపోయినాము. ఒకవేళ ఇంకా ఎవరైనా విశ్వసించుకున్నట్లయితే ఈరోజు ఈ రాత్రి విశ్వసిస్తున్నట్లయితే వారు ఎవరిగా మారిపోతారు? దేవునికి యేసయ్యకు బిడ్డలుగా మారిపోతారు, కుమారుడిగా కుమార్తెగా మారిపోతారు. ఇంకా కుమారుడు కుమార్తెగా మారిపోతే మనకు అధికారం. ఇప్పుడు ఉదాహరణకు నా కొడుకున్నాడు అనుకోండి, పెద్దోడు అయిపోతున్నాడులే, దేవునికి స్తోత్రము. బండి కావాలని చెప్పినాడు, స్కూటీ తీయించినాము. స్కూటీ తీయించినాక ఒక 2 నెలలు అయిన తర్వాత నాకు స్కూటీ అంత వద్దు, నాకు పెద్ద బండి కావాలా, బుల్లెట్టే కావాలా అని మాట్లాడినాడు. లేదు మనకు అంత డబ్బు ఆడుంది, అదంతా ఒప్పుకునే లేదు, అవంతా నాకు కాదు, నాకు బుల్లెట్టే కావాలా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరే దేవునికి స్తోత్రాలు, తీయిచ్చేసిన. అదేవిధంగానే ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యేసయ్యకి మనం పిల్లలాగా మారిపోయినాం కాబట్టి మనకి ఏమి కావాలనో అవన్నీ మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ అధికారమును మనం పొందుకున్నాం కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా ఉంటున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పోరాటాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏం జరిగినా మన నిరీక్షణ ఏమి? మనం ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుంటున్నాం కనుక ఆ విశ్వాసమే మనం ధైర్యపరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఒకప్పుడు ఆయనకు బిడ్డగా లేదు, ఆయనకు బిడ్డగా లేనప్పుడు, ఆయనకు కుమారుడుగా లేనందువలన దేవునికి స్తోత్రము ఏమి పొందుకోలేకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఆయనకు కుమారుడిగా మారిపోయినానో ఈరోజు ఏమి కావాలన్నా ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గర అడిగి పొందుకుంటా ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మనల్ని దేవుడు పిల్లలుగా దేవుడు అయినా మారుస్తాడు. ఆ అధికారం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ఇంకొక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాలి ప్రేమైనటువంటి వాళ్ళరా, మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నశింపక నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే మనకేముండాలా? విశ్వాసం ఉండాలి. మనలో అవిశ్వాసం రాకూడదు. సరే, విశ్వాసం అని చెప్తాను కదా. విశ్వాసం అంటే ఏమి, నమ్మకం అంటే ఏమి తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. నమ్మకం అంటే ఇప్పుడు నేను ఆ మాథ్యూ బ్రదర్ని ఒక 10,000 డబ్బు అడుగుతాను, 2 పాస్టర్ ఇస్తానంటాడు, అప్పుడు నాకు నమ్మకము. విశ్వాసం అంటే నేను ఆయన అడగలా, కానీ నేను పోయి అడిగితే లేదంటే ఇచ్చేస్తాడు. ఇప్పుడు అడిగినప్పుడు ఇస్తానంటే నమ్మకం ఏర్పడుతుంది. కానీ విశ్వాసం అంటే ఏంటంటే నేను ఆయన అడగడం లేదు, కానీ నాలోనే విశ్వాసం ఏమంటే నేను అడిగితే లేదు ఇచ్చేస్తాడు, అడిగితే లేదన్నాడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు అది విశ్వాసం అంటే. కాబట్టి ప్రేమేంటంటే వారు మనకందరికీ ఎలా ఉండాలంటే విశ్వాసం ఉండాలా. ఇక్కడ దేవుని యందు మనము విశ్వసించినట్లయితే మనం నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన అనుగ్రహించినాడు కనుక మనకు నిత్య జీవాన్ని దేవుడిస్తాడు. ఎందుకంటే ఆయన లోకమును ఎంతో ప్రేమించినాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించినాడు కనుక ఒక్కరు కూడా నశించి నరకానికి పోకూడదని చెప్పి ఆయన ఏం చేసినాడు? తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినాడు. ఇప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మనం విశ్వసించినట్లయితే మనకు దేవుడు నిత్య జీవం ఇస్తాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు చనిపోవాల్సిందే. నువ్వు కానీ నేను కానీ ఒకరోజు చనిపోవాల్సిందే. అయితే ఆ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే
వారికి ఏముంటుందంటే నిత్య జీవం ఉంటుంది. ఈ శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది, మట్టిలో నుంచి వచ్చింది కనుక తిరిగి మట్టికి వెళ్ళిపోతుంది. అయితే మనలో ప్రాణం ఉందే, అది గాల్లో కలిసిపోతుంది. ఆత్మ ఆ దేవుడు పెట్టినటువంటి దీపం అన్నమాట. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ యొక్క ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రసంగంలో అలాగే రాయబడి ఉంటున్నది. కాబట్టి ఆ ఆత్మను మనము కాపాడుకోవాలి. ఆ ఆత్మకే నిత్య జీవం ఉండేది. ప్రేమటువంటి వాళ్ళరా, ఈ శరీరానికి ఏం లేదు, ఇది మట్టి. తీసుకుని మట్టిలో వేస్తారు, కొద్ది రోజులు పురుగులు తిని అది పాడైపోతుంది, ఎముకలుదా ఉంటుంది. అయితే ఆత్మ ఉంది, ఆత్మ. ఈ ఆత్మను మనం కాపాడుకోవాలి. అందుకే దేవుడు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనకు నశింపక నిత్య జీవము ఆయన అనుగ్రహిస్తానటని చెప్పి, ఈ యొక్క నిత్య జీవమును మనము పొందుకోవాలా. ఈ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే ప్రభువైన యేసునందు మనము విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రాలు. ఆ తర్వాత యోహాను సువార్త 3:36 చూడండి. యోహాను సువార్త, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుని ఉగ్రత వాని యందు నిలిచి ఉండును. కాబట్టి ఇక్కడ మనము యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే మనము నిత్య జీవము కలిగినటువంటి వారిగా మనం ఉంటాము. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాదు. కాబట్టి దేవునికి స్తోత్రాలు. మనకు దేవుడు ఏం చేస్తాడంటే నిత్య జీవాన్ని మనకిస్తాడు. ఈ యొక్క నిత్య జీవము మనలో ఉంది కనుకనే మనం ఏం చేస్తాం, దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, మహిమపరుస్తాం, గణపరుస్తాం, దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము నిత్య జీవం మనం పొందుకున్నాము. ఇంకా మన రక్త సంబంధికులు కూడా పుట్టినోళ్ళు, మన ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆ నిత్య జీవం పొందుకోవాలని చెప్పి మనము ప్రార్థన కూడా చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రభువా, నాకు నిత్య జీవాన్ని ఇచ్చితివి నాయనా, ఆ నిత్య జీవాన్ని మా వాళ్ళకు కూడా దయచేయి, వాళ్ళు నశించిన నరకానికి పోకూడదు అని చెప్పి మనము ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి మనకు దేవుడు ఏం చేస్తాడంటే నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆ తర్వాత రోమా 5వ అధ్యాయం 1వ వాక్యం చూద్దాం. రోమా 5వ అధ్యాయము 1వ వాక్యము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సమాధానము కొదవైపోయింది, సమాధానము కొరతగా ఉంది. దేని స్తోత్రాలు. ఇంట్లో సమాధానం లేదు, పనిచేసే స్థలంలో సమాధానం లేదు, ఊర్లో సమాధానం లేదు, దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమాధానం లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే మనకు సమాధానాన్ని కలుగజేస్తాడు. సమాధానం అంటే ఏమంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఒకటి చెప్పినప్పుడు సరే చేస్తాను, ఎస్ అంటే సమాధానం, నో అంటే సమాధానము ఉండదు. రమ్మంటాము, రాబా అటని పిలిస్తే ఏమే చెప్పు, రాకుండే అక్కడి నుంచే మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే సమాధానము కలుగజేస్తాడు. విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము. ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడే మనం చూసినాము అపోస్తలుల కార్యం 13:39 విశ్వసించి ప్రతివాడును ఆయన వలననే నీతిమంతుడిగా తీర్చబడునని. ఇక్కడ కూడా రోమాలో చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందము.
మన దేవుడు సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి దేవుడు. ఆ సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన సమాధానం కలుగజేస్తాడు. ఒక కుటుంబంలో 7 సంవత్సరాల ముందుగా సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకు సమాధానం లేదు, నెమ్మది లేదంటే ఆ యొక్క తల్లిగారికి ఒకే ఒక కూతురు. ఆమెకు వచ్చినటువంటి స్థితే తన కూతురికి కూడా వచ్చింది. ఏమంటే ఆ స్థితి, ఆమె వయసులో ఉన్నప్పుడు వాళ్ళ భర్త ఏం చేసినాడంటే ఆమె విడిచిపెట్టేసి ఇంకో పెళ్లి చేసుకునేనాడు. సరే, కూతురికి పెళ్లి చేసిన తర్వాత 2 పిల్లలు, 5వ క్లాసు, ఒకడు 6వ క్లాసు చదువుతున్నాడు. అప్పుడు వాళ్ళ అల్లుడు కూడా అదే పని చేసినాడు, కూతురు వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఇంట్లో సమాధానం లేకుండా వీళ్ళు నలుగురు, ఆ 2 పిల్లలు, అమ్మ, కూతురు, మా ఇంట్లో మా పెద్ద మగ దిక్కు లేరనమాట. వీళ్ళు వేరే 5 లక్షల దాకా అప్పులు చేస్తున్నారు. ఆ పిల్లల చదువు కోసము ఆమెకు పెళ్లి చేసినటువంటి అప్పులు ఇవంతా చేరి రైలు కింద పడి చనిపోవాల. రైల్వే ట్రాక్ పక్కనే, రైల్వే గేట్ పక్కనే వాళ్ళు అక్కడ కాపురం ఉన్నారనమాట. చనిపోవాలనుకున్నారు. ఆ సమయంలో మా చిన్న కుమారుడు క్లాస్మేట్ అనమాట అబ్బాయి, వాళ్ళ ఇంటికి వెళ్తే, మరి మీ డాడీ ఏం పని చేస్తాడు అని అడిగి ఉన్నారు. పాస్టర్ అని. మా ఇంటికి వస్తాడా, మా కొరకు ప్రార్థన చేస్తాడా మీ డాడీ అంటే, ఉండంటే పిలుచుకొచ్చేస్తాను రేపే అట్లని చెప్పి నన్ను తీసుకొని అట్లా పరిచయం చేయించినాడు. నేను వెళ్తే ఆ రోజు ఆమె ఏడుస్తుంది, కూతురు ఏడుస్తుంది, అమ్మ ఏడుస్తుంది, కూతురు ఏడుస్తుంది. నాకు చాలా బాధ వేస్తుంది. అసలు సువార్త చెప్పడానికి నాకు మనసు రావటం లే. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనకు ఎట్లా మనసు వస్తుంది వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే కూడా. ఏమీ చెప్పాలి ఆ రోజు. సరే, వాళ్ళు చెప్పినంత వినేసి నేను ప్రార్థన చేసి వచ్చేసిన. మళ్ళీ చెప్పేసిన వారం మీ ఇంటికి వస్తాను నేను ప్రతి వారము అట్లని చెప్తే సరే అని చెప్పినారు. అలాగే వెళ్ళిన తర్వాత వారికి 2-3 వారాలు దేవుడి గురించి చెప్పిన, ప్రార్థన చేసినాను. దేవుని స్తోత్రములు. వారికి దేవుడు సమాధానం ఇచ్చినాడు. ఆ తర్వాత ఆ తల్లిగారు దేవుడిని నమ్ముకునేసింది, బాప్తిసం తీసుకునింది. ఈరోజు వారు ఎట్లున్నారంటే ఆ పిల్లలు ఇద్దరు ఎంసీఏ చేసినారు. దేవుని స్తోత్రాలు. ఒక అబ్బాయి బెంగళూరులో 50,000 రూపాయలు జీతం తీస్తాడు. చిన్నోడు కూడా ఈసారి ట్రై చేస్తూ ఉంటున్నాడు. వాళ్ళకి ఇల్లు లేకుండా బాడుగింట్లో ఉన్నారు. ఒకటికి 2 ఇండ్లు కట్టేస్తున్నారు. దేవుని స్తోత్రాలు. 3 ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫ్లాట్ తీసినారు. ఎట్లా జరిగింది ఇలాగంటే, ఆ ఇంట్లో సమాధానం లేకుండా చనిపోవాలనుకున్నారు. అయితే యేసు ప్రభు తన దాసుల ద్వారా వారికి సమాధాన సువార్త చెప్పినప్పుడు వారికి సమాధానం కలిగింది. వారు ధైర్యం తెచ్చుకున్నారు, వాళ్ళు నిలబడ్డారు. దేవుడు కార్యం చేస్తున్నాడు. ఎట్లా కార్యం చేస్తున్నాడంటే, ఆ పిల్లలు ఉన్నారే, వాళ్ళు రోజు తెల్లారితో నిద్ర లేస్తూనే పోయి ఆవుల్లో పాలు పిండేది, మరలా స్కూల్కి వెళ్ళేది, మరలా సాయంత్రము స్కూల్ నుంచి వస్తాను మళ్ళీ పోయి పాలు పిండేది. ఈ విధంగా రోజుకి 200 సంపాదిస్తూ ఉన్నారు. ఆ 200 సంపాదిస్తూ వాళ్ళు ఏం చేసినారు, షీట్లు వేసుకొని అట్లా వాళ్ళు దేవుడు ఆస్వాదించేసినాడు. ఒక ఆవును పట్టుకున్నారు, ఇప్పుడు 6 ఆవులు అయిపోయింది. ఇట్లా పాలు పిండి పోసుకుంటూ ఆ పిల్లలు సంపాదించి షీట్లు వేసుకుంటూ ఇలాగూ వాళ్ళు నిజంగా వాళ్ళని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా సంతోషం వస్తుంది. దేవునికి స్తోత్రాలు. ఆ విధంగా ఈరోజు సంఘంలో సాక్షిగా ఆమె నిలబడింది కాబట్టి ఉంది. ఇప్పుడు ఆ రోజు ప్రేమటువంటి వారా, ఆ తల్లిగారు యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచుకున్నానంటే ఆ కుటుంబం ఏమైపోయిందో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా చచ్చిపోవాలన్న స్థితిలో ఆ యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళినందువలన, ఆ బిడ్డలు ఆ యేసయ్యను నమ్మినందువలన, విశ్వసించినందువలన ఈరోజు వారిని గొప్ప సాక్షిగా ఉంచుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడేం సాక్ష్యం తెలుసా, ఆ పిల్లలను వాళ్ళ నాయన వదిలి వెళ్ళిపోతున్నాడు కదా, ఇప్పుడు రావాలంటాడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు నా కొడుకులు ఉద్యోగం చేస్తారు కావాల అట్లని. భార్య ఒప్పుకోవటంలే. వీళ్ళేమో తండ్రి కదా చేర్చుకుందామంటారు, భార్య ఒప్పుకోవటంలే.
కాబట్టి దేవునికి స్తోత్రాలు. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడంటే సమాధానాన్ని కలుగు చేస్తాడు. సమాధానం కలుగు చేస్తాడు. ఆ సమాధానము ఎలాగుంటుందంటే దేవునికి స్తోత్రాలు, అది పరిపూర్ణంగా ఉంటుంది దేవుడిచ్చే సమాధానం. ఒక మనుషులు ఒకవేళ సమాధానం పరిచినా అది కొంచెంసేపులే. అయితే దేవుడు సమాధానం పరిస్తే అది సమాధానం నిరంతరం ఉంటుంది. దేవునికి ప్రేమటువంటి వాళ్ళరా, ఎందుకు ఈ మాటలు చెప్తానంటే నా అనుభవంలో జరిగింది. నేను అప్పుడు త్రాగుబోతుకున్నప్పుడు భార్యను కొట్టి హింసిస్తా అంటే తీసుకొని వేసి ఆ ఊరి సర్పంచ్, ఆ ఊరి పెద్దోళ్ళందరూ 20 మంది దాకా కూడి పంచాయతీ చేసి పంపించిన మరలా కొద్ది రోజులకు మళ్ళీ 4 సార్లు ఆ మాట జరిగింది, మళ్ళీ వెళ్ళిపోసేది. అయితే యేసు ప్రభు నన్ను విశ్వాసం ఉంచినాడు. ఆయన ఏం చేసినాడు, సమాధాన పరిచినాడు. ఈరోజు మేము ఇప్పటికి 27 సంవత్సరాలు అయిపోతుంది పెళ్ళి, సమాధానంగా దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు సమాధానాన్ని కలుగజేస్తాడు. ఆ తర్వాత ఇంకొక వాక్యం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఈ యొక్క రక్షణ మన వలన కలగదు, అది దేవుని యొక్క వరమే. ఆమేన్, హల్లెలూయా. మనం రక్షణ పొందుకొని దేవుని బిడ్డలుగా జీవించాలంటే దేవుడు ఏమి ఇవ్వాలి, మనకు వరం ఇవ్వాల. దేవుడు మనకు వరాన్ని ఇచ్చి ఉంటున్నాడు. ఇంకా దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఆయన వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అయితే ఏం చేయాలా, పొందుకోవాలి. ఇక్కడ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉంటున్నారు. అంటే విశ్వాసము ద్వారా రక్షణ దేవుడు దయచేస్తాడు. ఆ తర్వాత కృపచేత కూడా దేవుడు రక్షిస్తాడు. ఆయన కృప లేకపోతే ఏమి కాదు. మా గ్రామంలో భారతమ్మ అని ఒక ఆమె ఉంది. వాళ్ళు ఎప్పుడు చూసినా, మా ఇంటి పక్కన ఉన్నారనమాట, వాళ్ళు ఎప్పుడు చూసినా అప్పుడు రేడియో వస్తానింది, సెల్ రేడియో వస్తానింది. ఎప్పుడు జీవధార పెట్టేసి ఎప్పుడు చూసినా తెల్లారితో సాయంత్రము వింటనే ఉండేది, యేసుప్రభు మాటలు వింటనే ఉండేది. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మేము ఈసారే చేరిపోతాము, ఈ సంవత్సరం లాస్ట్ చేరిపోతాము అని చేరడంలో ఏం లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాళ్ళ అన్నోళ్ళు పీలేరులు దేవుని నమ్ముకొని వాళ్ళు బాగున్నారు. అక్కడ మందిరం కింద కట్టేసి బాగున్నారు. దానివల్ల మా అన్నోళ్ళు చేరిపుస్తున్నారు కాబట్టి మేము కూడా చేరిపోతాం. అయితే ఎందుకు చేరలేదు అటంటే దేవుని స్తోత్రాలు, ఆ ఊరికి వాళ్ళు పెద్దలు ఆ పదవి పోతుందని చెప్పి వాళ్ళు చేరలా. దేవుని స్తోత్రాలు. అంటే వారికంటే ముందుగా 20 సంవత్సరాలకు ముందుగానే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మమ్మల్ని ఎన్నుకునేనాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వరము కూడా కావాలా. ఆయన విశ్వాసము ద్వారా కృపచేత ఆయన రక్షిస్తాడు. అది మన వల్ల కలిగినది కాదు, కానీ దేవుని యొక్క వరము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ దేవుని వరము చేత మనం రక్షింపబడి ఉంటున్నాం. ఇంకా అనేక మంది రక్షణలోకి రావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన 2024 సంవత్సరాలకు ముందుగా 20 సంవత్సరాల ముందుగా ఆయన కలవరి శిలువలో రక్తము కార్చి ఆయన మరణించి ఉంటున్నాడు. ఆ యొక్క రక్తము ద్వారానే ఈరోజు పాప క్షమాపణ కలుగుతూ ఉంటున్నది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి యేసే దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నేను విశ్వసిస్తాను, నన్ను రక్షణలోకి నడిపించండి, నీ కుమారుడిగా కుమార్తెగా మార్చుకోండి అని చెప్పి ఎవరైనా సరే అడిగినట్లయితే నిశ్చయముగా దేవుడు వారిని కుమార్తెలుగా మార్చుకొని నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన ఆ యొక్క పరలోక రాజ్యానికి చేర్చుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించిన గాక. మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు.
ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని 25 సంవత్సరాలకు ముందుగా దేవుడు నన్ను ఎన్నుకొని నా ద్వారా నా కుటుంబం అంటే అమ్మ నాయన 4 తమ్ముల్ని ఎలాగైతే రక్షించినాడో అదే విధముగా ఈరోజు కూడా ప్రతి ఒక్క ఇంటి వారిని, ఇంట్లో వారందరినీ కూడా రక్షించడానికి ఆయన సర్వశక్తిమంతుడిగా ఉంటున్నాడు.